వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో గుర్తు తెలియని వ్యక్తి తాళం వేసిన రెండింగలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి చేతులకు గ్లౌజులు, ముఖంపై టవల్ వేసుకుని ఇంట్లో తాళం పలగొట్టి దొంగతనానికి పాల్పడగా కాలనీవాసులు దొంగను పట్టుకొని చెట్టు కట్టేసి పోలీసులకు అప్పగించారు. అయ్యేదేమన్నా ఇటు ముఖం పెడతలేడు. పోలీసులకే దొరికింది. మన డోర్ ఎంత సౌండ్ వస్తుంది తీసేటప్పుడు అంటే మనము లేచి ఉన్నామా లేదా అని కిటికీలకి వెళ్ళి చూసిండు, చూసుకొని అత్తుండు. సౌండ్ వేయలేదు మళ్ళా ఇదంతా చూసినాం. అడే అంటే లైట్ లేదు కదా, బెడ్ లైట్ కూడా లేదు, కుడుకా పెట్టిండు. ఇదంతా కట్ డోర్ మరీ దగ్గర కూడా ఎక్కడ? రాజారామా? నీ పేరు? కుమరయ్యనా? మీ నాన్న పేరు ఏం కుమరయ్య? బక్కశెట్టి. బక్కశెట్టి కుమరయ్య. ఊరు? రాజారాం. మండలం? మల్యాల అంటే ఏది? కొండగట్టు మల్యాల. ఎందుకు వచ్చినావు వీడికి? మరి దేవుని దగ్గరికి వచ్చి ఇంట్లో దిగడానికి కారణం? తాగి ఉన్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు? అడ్రస్ గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నువ్వు ఏ ఇంట్లో దిగినావు? అంతేనా? పోలీసులు వచ్చినాక అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకే గ్లౌజులు ఎందుకు వేసుకున్నావు చేతులకు? గ్లౌజులు వేసుకోలే? చేతిలో గ్లౌజులు చలి పెడుతుందని వేసుకున్నావా? కరెక్ట్. మాస్క్ చలి పెడుతుందని. అదే అదే ఒకటి మీకు వెళ్ళి 2, మీకు వెళ్ళి 7 పట్టుకుని 3. కొత్తది కొనుక్కున్నాడు ఇప్పుడే. దీంతో సరే ఓకే.